మదిలో వెలియై బలియై నిలచితివి. నీవే నా ఆశ్రయము యేసు. నీ అండ నాకు లేక నీ బండ బారిపోయి ఈ కొండరాళ్ళ నడుమా నీ ఎండు మోడు నైతి. దినమెల్ల దిగులు ఎదలో నగుబులు సెలయేటి సెగలు నా శోక కథలు క్రీస్తు. నీవే నా ఆశ్రయము యేసు. నీవే నా ఆధారం క్రీస్తు. కన్నీటి వరదలోన కడతేరి నాదు బతుకు మన్నైన జీవితాన మరకాయ మనసు నాకు. కన్నీటి వరదలోన కడతేరి నాదు బతుకు మన్నైన జీవితాన మరకాయ మనసు నాకు. ఓదార్పు లేదు నా యాత్రలోన, ఓదార్పు లేదు నా యాత్రలోన. పయనించుచుంటి పడిపోదు నేము క్రీస్తు. నీవే నా ఆశ్రయము యేసు. నీవే నా ఆధారం క్రీస్తు. ఈ పాట పాడుకొని ఆ నుంచి చక్కగా నల్గొండ చర్చికి తీసుకొని వెళ్ళిన తర్వాత అక్కడ పాస్టర్స్ దేవన్న గారు, సుందరన్న, వీళ్ళందరూ మధుసూదన్ సార్, వీళ్ళందరూ ఉన్న పాస్టర్స్ అంతా చర్చిలో ఉన్నారు. ఇక చూడలేకపోతున్న సాగు దగ్గర పడుతున్నది. చాలా ప్రేమ ఖచ్చితంగా దేవునిలో ఉండేది, ఖచ్చితంగా దేవునికి రోషంగా బతికింది. మరి ఆ విధంగా బతికిన వ్యక్తి సాగు దగ్గర రోజు దగ్గర పడతా ఉంటే గుండెల్లో భయం వణుకుడు వచ్చేది. ఎలా 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 జీవితం ఎలా, ముందున్న జీవితం ఎలా అని చెప్పేసి మూడో రోజు ఎప్పుడైతే ఆయన చెప్పిండో 3 రోజులు చచ్చిపోతానని, ఆ 3వ రోజు 2వ రోజు నైటే హాస్పిటల్కి తీసుకొని పోయాను. గ్లూకోజ్ చెప్తలేదు, ఏం చెప్తలేదు. ఆయన చెప్పిన ప్రకారమే ఉదయం 6 గంటలకే దేవుని రాజ్యానికి చేరుకున్నది ఆమె. చాలా బాధ కదా. ఆమె చావు కారణం ఎవరు చెప్పండి? నేనే కదా. ఎందుకంటే ఎంతోమంది భార్యలు ఉన్నారు, ఇక్కడ భర్తలు ఉన్నారు. చావు కారణం ఎవరు అంటే నా భార్య దవడానికి కారణము నేనే. లాస్ట్కు 91 కీర్తన చదివించుకొని దేవుని రాజ్యానికి ఆమె వెళ్ళిపోయింది. కానీ పిల్లలు చిన్నపిల్లలు. ఎలా ప్రభువా ఈ పిల్లలు నేను ఎలా చాలాలి, ఏం చేయాలి అన్నప్పుడు 4 నెలలకే మంచి ఒకటే ప్రార్థన చేసుకున్నాను. దిక్కు లేని అమ్మాయి నాకు కావాలని, తల్లిదండ్రులు లేని అమ్మాయి నాకు కావాలని ప్రార్థన చేసుకున్నాను. మాట ఇచ్చిన దేవునికి ప్రభువా చాలుగా పడ్డ కష్టాలు, ఈ బాధలు, ఈ నిందలు ఇవన్నీ చాలు ప్రభువా, ఇక వద్దు ప్రభువా, నీ కొరకు నేను జీవిస్తా, నీ కొరకు నేను బతా అని చెప్పి దేవునికి మాట ఇచ్చినప్పుడు చక్కటి గుణవంతురాలు ఆమె ఎలా ఉన్నదో, ఆమె ఎలాంటి గుణం కలిగి ఉన్నదో అలాంటి గుణవంతురాలైన మన భార్యను దేవుడు నాకు అనుగ్రహించాడు. ఇప్పుడు ఆమె కూడా నాతో కలిసి సేవ చేస్తున్నారు. వైజాగ్ ఇప్పుడు అక్కడ వర్క్లో ఉన్నారు, ఇక్కడ రాలేకపోయింది. కాబట్టి దేవుడు ఆ విధంగా మరి దేవుడు నాకు చేసిన మేలు అది. కాబట్టి మనం కష్టాలు వస్తున్నాయంటే కారణం ఎవరు కాదు, మనమే. మరి ఆ విధంగా నేను దేవునికి మాట ఇచ్చిన, ఉపవాసం చేస్తానని చెప్పి 40 రోజులు ఉపవాసం చేసిన తర్వాత దేవుని పిలుపు గురించి చెప్తున్నాను. దేవుడు బుధవారం రోజు ఫాస్టింగ్ బ్రేక్. అంటే మన 40 రోజులు అంటే ఏం తినమండి. 40 రోజులు ఓన్లీ ఛాయ, నిమ్మకాయ రసం, అట్లా కోకోనట్ వాటర్ రాకుండా 40 days ఫాస్టింగ్ చేసిన తర్వాత ఏంది ప్రభు అన్నారు, నన్ను ఎందుకు పుట్టించినావు భూమి మీద, నా పట్ల నువ్వు ఏం ఉద్దేశమో కలిగి ఉన్నావని నేను ప్రార్థన చేసుకున్నప్పుడు 40 రోజులు అయిపోయిన తర్వాత బుధవారం అయిపోయినది. శుక్రవారం రోజు నా బెడ్రూమ్లో నేను తలుపులు వేసుకొని బీడెం వేసుకొని పండుకున్నప్పుడు సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఒక వ్యక్తి వచ్చి నా మంచం మీద కూర్చున్నాడు. ఫ్రైడే రోజు ఒక వ్యక్తి వచ్చి నా పక్క మీద కూర్చొని నన్ను లేపినాడు. అయ్యగారని లేపినాడు. లేపుతారని లేచి కూర్చున్నా. వాక్యం చదువుకున్నావా అంటే చదువుకోలేదని చెప్పినా. ఎందుకు చదువుకోలేదంటే అలసిపోయినా, నిన్న మొన్ననే ఫాస్టింగ్ చేసినట్టే బైబిల్ తీసి అపోస్తుల కార్యాలు మొత్తం చదివి వినిపించినాడు. అపోస్తుల కార్యం అంతా చదివి వినిపించి ఇక లేచి ఈరోజు శుక్రవారం కదా ప్రార్థన చేసుకో అన్నాడు.
ఇదేంటిది? అపోస్తల కార్యం ఉపవాసం ఉన్నప్పుడు నాకు 3 రోజులు పట్టింది చదవడం కొరకు. గంటన్నర సేపట్ల చదివి వినిపించడం ఏంటంటే అది రాసింది నేనే అన్నాడు. హల్లెలూయా. ఎవరు రాశారట? అది రాసింది నేనే అన్నాడు అని చెప్పేసి లేచి చూసేసరికి లేదు, అర్థం కాలేదు. కాకపోతే మళ్ళీ నైటు పాస్టర్ ఫోన్ చేసిన సంగతి అంటే దేవుని నిర్ధారణ కొరకు అడగమని చెప్పినాడు. అడగమని చెప్పినప్పుడు నేను దేవుని నిర్ధారణ కొరకు అడిగిన, ఎందుకు ప్రభావ, ఏం చేయాలి, నా పని ఏంది అన్నప్పుడు దర్శనం వచ్చింది. దుడ్డుగారా పట్టుకున్నాడు, గొర్రెలు కాసుకుంటూ వెళ్తున్నాడు. నన్ను వెంబడించు అన్నాడు. ఏమన్నాడు? ముందులో పోతున్నాడు, వెంకమాల గొర్రెలు వస్తున్నాయి, నన్ను కాయము అన్నాడు. మళ్ళీ అన్నకు చెప్పినట్టు సంగతి అంటే మళ్ళీ అడగమన్నాడు. మళ్ళీ నీ సంగతి ప్రార్థన చేసుకొని మళ్ళీ అడిగితే దేవుడు మళ్ళీ అదే నిర్ధారణ చూసి మళ్ళీ అదే దర్శనం వచ్చింది. గొర్రెలు ముందర పోతున్నాడు దేవుడు, వెనకబడి గొర్రెలు వెళ్తున్నాయి. మరి ఆ విధంగా సేవకు దేవుడు నన్ను పిలిచినాడు. ఇప్పుడు మరి పూర్తి సేవ చేసుకుంటూ ఖమ్మం జిల్లా వైర్ అనే ప్రాంతంలో దేవుడు వాడుకుంటున్నాడు. అక్కడ కూడా మందిరం కట్టబడ్డది. అక్కడ కూడా మా భార్య ఇద్దరం కలిసి మరి సేవ చేస్తున్నాం. దేవుడు సాక్ష్యాన్ని దీవించును గాక. హల్లెలూయా.